అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పుష్ప మ్యాజిక్ కిచెన్. ముందుగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. ఈరోజు డిష్ వచ్చేసి ఈ సగ్గుబియ్యంతో రసమలై అండి. కొంచెం డిఫరెంట్గా, ఎప్పుడూ చేసుకునే పాయసం కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేద్దాము. ఎంతో టేస్టీగా చిటికెలో అయిపోతుందండి. ఎంతో ఈజీగా ఉంటుంది, చాలా కమ్మగా స్వీట్గా ఉంటుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినా చిటికెలో అయిపోతుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా సగ్గుబియ్యం 20 నిమిషాలు నానబెట్టుకొని తీసుకోవాలండి. నేను చిన్నవి తీసుకున్నాను, మాకు ఇక్కడ దొరికేవి అవే అన్నమాట, చిన్న సగ్గుబియ్యము. అవి నానబెట్టిన తర్వాత తీసిన తర్వాత కొంచెము పక్కకు పెట్టుకొని ఇంకొంచెమేమో మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఆ రెండు కలుపుకోవాలన్నమాట. పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యము, గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యము రెండు కలుపుకొని ఆ తర్వాత కొంచెము షుగర్ వేసుకోవాలండి. షుగర్ ఎందుకు వేసుకోవాలంటే అవి మనం లడ్డూల్లాగా చుట్టుకుంటే పాలల్లో వేసిన తర్వాత చప్పగా ఉంటుంది కాబట్టి, అలా చప్పగా ఉండకుండా ఉండాలి అంటే షుగర్ వేసుకోవాలి. అది కూడా స్వీట్గా ఉండడానికి. షుగర్ వేసుకున్నాక కలుపుకొని ఇలా మనం లడ్డూలాగా చుట్టుకోవాలి. ఆ తర్వాత లడ్డులాగా చుట్టుకున్న తర్వాత అవి పక్కన పెట్టేసి ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని 1 కప్పు పాలు తీసుకోవాలి. ఆ తర్వాత 1.5 కప్పు షుగర్ వేసుకోవాలి. పాలు కాగిన తర్వాత అలా షుగర్ వేసుకున్న తర్వాత షుగర్ కరిగే వరకు తిప్పుతూ ఉండాలి, కలుపుతూ ఉండాలన్నమాట. అవి పాలు కొంచెం కొంచెం దగ్గర పడుతుంటే చిక్కబడుతుంది కాబట్టి కింద అడుగంటకుండా మనం తిప్పుతూ ఉండాలి. ఆ తర్వాత యాలకుల పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం లడ్డూలాగా చుట్టుకున్న సగ్గుబియ్యంది దానిలో పాలల్లో వేయాలన్నమాట. పాలల్లో వేసిన తర్వాత కొంచెంసేపు ఉడకనించిన తర్వాత ఆ తర్వాత కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి, లేకపోతే పసుపన్నా లేకపోతే ఫుడ్ కలర్ అన్న వాటర్లో వేసి వేయచ్చు. ఇలా వేసుకున్న తర్వాత కలర్ మారిపోద్దన్నమాట. తర్వాత కాజు బాదం వేయించి ఫ్రై చేసుకొని పాలల్లో వేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీ. మా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.